ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము జనవరి 1 అంటే యాక్చువల్గా నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియోని ఈరోజు చేస్తున్నా. కొంచెం నేను అనివార్య కారణాల వల్ల నేనైతే మ్యాటర్ అంతా రెడీ చేసుకున్నప్పటికీ పోస్ట్ చేయలేకపోయినా. సో ఇక్కడ తెలిపిన ఈ 10 అంశాలను బేస్ చేసుకొని మనమైతే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎంసీక్యూస్ ఏ విధంగా వస్తాయి, ఎలా చదవాలి ఎంసీక్యూస్ అనేసి మనం ఈ సిరీస్ ద్వారా మనం నేర్చుకుంటాము. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే మన మిత్రులతో షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను ప్రతిపాదించింది అంటే మనకు ఆప్షన్స్ 4 ఇచ్చాము. 129, 100, 112, 124 సవరణ బిల్లులు. సో ఆన్సర్ వచ్చేసి అందరికి తెలుసు, మనకు రాజ్యాంగ సవరణ బిల్లు 129. సో ఫ్రెండ్, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద నేను దీంట్లో ఇచ్చాను. సో మీరు కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ పీడిఎఫ్ సంబంధించి లింక్ కూడా పెడతాను, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకునేటట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి చట్టానికి రెండింటికి డిఫరెంట్ ఉంటుంది, రెండింటికి వేరువేరు నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు 129 రూపంలో ప్రవేశపెట్టారు. ఇది పాస్ అయి చట్టరూపం దాల్చేసరికి అప్పుడు దాని రాజ్యాంగ సవరణ అనేది మారుతుంది, జస్ట్ బిల్లు మాత్రమే. సో అదేవిధంగా మనకు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇస్రో ప్రారంభించిన స్పాడెక్స్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసు కదా, మనకు కింది నుంచి 2 వెళ్తాయి, భూమి నుంచి 2 వెళ్ళిన తర్వాత మనకు పైకి ఒక్కొక్కటి ఒక్కో స్పీడ్లో వెళ్ళి పైకి ఇట్లా దూరం వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత అంతరిక్షంలో మనకు ఈ డాకింగ్ అనేది చేస్తారు. డాకింగ్ అంటే ఇది ఒక ఉపగ్రహము. ఇప్పుడు ఈ 2 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఒకదాంతో ఒకటి దగ్గరగా ఇక్కడ నుంచి అక్కడికి ఇట్లా కమ్యూనికేషన్ అంటే ఫిజికల్గా మన అక్కడున్న వ్యోమగాములు కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, అన్నీ రవాణా చేయడానికి. ఎందుకంటే మన భారతదేశం నెక్స్ట్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రలు కావచ్చు, మానవ సహిత యాత్రలు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటికీ స్పేస్ స్టేషన్ని భారతదేశానికి సపరేట్గా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాము. అవన్నీ చేయాలంటే కింద నుంచి ఎక్విప్మెంట్స్ అన్ని పైకి పంపించాలంటే పైకి పోయిన తర్వాత ఇట్లా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగా ఉండడానికి ఈ డాకింగ్ అనేది చేస్తారు. ఆ తర్వాత అన్డాకింగ్ అనే వ్యవస్థ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి, స్పేస్ క్రాఫ్ట్ రెండేజోస్ అండ్ స్పేస్లో డాకింగ్ ప్రదర్శించడానికి అనేది దీని ఒక ప్రాథమిక లక్ష్యం. సో ఇంగ్లీష్ నుంచి నేను డైరెక్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 10-15 డేస్ తర్వాత ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇంగ్లీష్ వర్షన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరొకటి మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే లాజిస్టిక్ పనితీరు సూచిక నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? సో WTO, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అన్క్యాడ్. సో దీనికి ప్రచురించిన సంస్థ ఏదంటే ప్రపంచ బ్యాంకు. సో ఈ ప్రపంచ బ్యాంక్ సంబంధించి మనం ఇక్కడ ఈ లాజిస్టిక్ పనితీరు నివేదికను ప్రచురించింది. కస్టమ్స్ పనితీరు, మౌలిక సదుపాయాల నాణ్యత, అంతర్జాతీయ రవాణా, లాజిస్టిక్ నాణ్యత వంటి సమయపాలన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లాజిస్టిక్ సామర్థ్యం ఆధారంగా దేశాలకు ర్యాంక్ అనేది ఇస్తుంది. సో లాజిస్టిక్ రంగాలను ఎంత తక్కువగా చక్కగా నిర్వహిస్తాయి, అభివృద్ధి కోసం ప్రాంతాలను గుర్తించడం మరియు వాటిని అందించడమే ఈ సూచిక యొక్క లక్ష్యం. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2019లో భారత్కు సాధారణీకరించిన ప్రాధాన్యతలను హోదాను ఏ దేశం రద్దు చేసింది? సో USA, జపాన్, యూరోపియన్ యూనియన్, జపాన్, USA, కెనడా. సో మనకు ఈ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ అనేది రద్దు చేసింది. ఇది జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే హోదాను రద్దు చేసింది 2019లో. సో అమెరికా ఎగుమతులకు న్యాయమైన సమానమైన మార్కెట్ యాక్సెస్ను అందించడంలో భారతదేశం విఫలమైందని పేర్కొంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనేక ఉత్పత్తులకు సుంకం రహిత యాక్సెస్ను కోల్పోయినందుకు యుఎస్కు భారతదేశం యొక్క ఎగుమతులపై ఈ రద్దు ప్రభావం చూపింది. ఈ చర్య 2 దేశాల మధ్య విస్తృత వాణిజ్య ఉద్రిక్తతలో భాగంగా పరిగణించబడింది. సో ఈ కింది వాటిలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం CECA యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? సో ఇక్కడ ఆన్సర్ మీకు కనిపిస్తుంది చూడండి. ఆప్షన్ సి, ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేయడం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు CECA గురించి న్యూస్లో వచ్చినప్పుడు మనకు ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందనే దాన్ని మనం నేర్చుకోవడానికి
దాని ద్వారా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏ విధంగా చదవాలనేది మనకు యూజ్ అవ్వడానికి మాత్రమే ఈ క్వశ్చన్స్. కాబట్టి వీటిని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడెవరు? సో ఇక్కడ చూడొచ్చు, పేరు లక్ష్య సేన్. కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2024లో కాంస్య పతకాన్ని సాధించాడు. అతను ఫ్రెంచ్ ఆటగాడైన అలెక్స్ లానియర్ను వరుస గేమ్లలో ఓడించి సుమారు 36 లక్షలు గెలుచుకున్నాడు. సెమీఫైనల్లో 19-21, 19-21తో త్రుటిలో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన హూ జయాన్ జ్యోతిలో ఓడిపోయారు. మూడో ప్లే ఆఫ్లో సేన్ 6-1 ఆధిక్యంలో ఉన్నాడు. లానియర్ 10-10తో టై అయిన తర్వాత తిరిగి నియంత్రణ సాధించాడు. సేన్ రెండో గేమ్లో ఆధిక్యం చెలాయించాడు. 15-8తో ఆధిక్యం సంపాదించాడు. మరి 9 పాయింట్ల మ్యాచ్లో విజయం సాధించాడు. సో ఫ్రెండ్స్, ఇది మనకు లక్ష్య సేన్ కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్లో కాంస్య పతకాన్ని గెలిపించాడు. అదేవిధంగా పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది మనకు అస్సాంలో ఉంది. అస్సాం మేరీగావ్లోని పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో యాంటీ డిప్రెషన్ స్క్వాడ్లను ప్రవేశపెట్టింది. పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని గౌహతికి తూర్పున ఉంది. 1998లో స్థాపించబడింది. 48.81 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర వరద మైదానాల్లో భాగం మరియు రాజమయోంగ్ పోబితోరా రిజర్వ్ ఫారెస్ట్లను కూడా కలిగి ఉంది. సో పోబితోరా భారతదేశంలోని అత్యధిక గ్రేటర్ వన్ హార్న్ ఖడ్గమృగాల సాంద్రతను కలిగి ఉంది. ఇది 8 ఖడ్గమృగాలను మానస్ నేషనల్ పార్క్ మార్చడం ద్వారా ఇండియన్ రైనోసిరోసిస్ విజన్ 2020కి దోహదపడింది. ఫ్రెండ్స్, అదేవిధంగా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం, కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేయడంలో నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి ఏమనుకోవద్దు. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో ఆ తర్వాత వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్. ఈ వేవ్స్ 2025కి ఏ దేశం హోస్ట్ చేయబడిందంటే మనకు భారతదేశంలో. సో దీనికి సంబంధించి మనం చూద్దాం. 2025లో మొదటిసారిగా ఈ వేవ్స్కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది దేశాన్ని గ్లోబల్ కంటెంట్ క్రియేటర్ హబ్గా మార్చడానికి ఒక ముఖ్యమైన అడుగు. భారతదేశం మొట్టమొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ దేశాన్ని గ్లోబల్ కంటెంట్ క్రియేటర్గా మార్చడం. సో అదేవిధంగా మనకు దేశాన్ని $8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మార్చే దిశగా కొత్త శక్తిని అందిస్తున్న భారతదేశ సృష్టికర్త ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న పాత్రను మోడీ గారు ప్రశంసించారు. సో డిసెంబర్ 2024లో నోరో వైరస్ వ్యాప్తిని ఏ దేశం నివేదించిందంటే ఇది అమెరికాలో ఈ నోరో వైరస్ అనేది వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. యుఎస్ఏలో నోరో వైరస్ బాగా పెరిగింది. డిసెంబర్ ప్రారంభంలో 91 కేసులు, నవంబర్ చివరిలో 69 కేసులు నమోదయ్యాయి. నోరో వైరస్ అనేది గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కారణంగా అత్యంత అంటువ్యాధి. ఇది కడుపు ఫ్లూ లేదా శీతాకాలపు వాంతుల బగ్ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది మరియు కలుషితమైన ఆహారం, నీరు లేదా దగ్గరి పరిచయం ద్వారా ఇది త్వరగా వ్యాపిస్తుంది. 90% వైరల్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% కేసులకు కారణమవుతాయి. వివిధ రకాల నోరో వైరస్ జాతుల కారణంగా ప్రజలు అనేకసార్లు ఇది సోకకపోవచ్చు, కానీ నివారణ చర్యలు దాని వ్యాప్తిని పరిమితం చేయడానికి శుభ్రతను పాటించాలి మరియు ఆహార నిర్వహణపైన కూడా దృష్టి పెట్టాలి. ఇటీవల 7 ఖండాలలో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి కామ్య కార్తికేయన్. సో 7 ఖండాలలో అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు, ఈ చివరి క్వశ్చన్ మనకు మొత్తం 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలను జయించిన అతి చిన్న ఏజ్లో. సో ఆమె తండ్రి CDRS కార్తికేయన్తో కలిసి చీలీ స్టాండర్డ్ టైం ప్రకారం డిసెంబర్ 24 నాడు అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ చేరుకున్నాడు. గతంలో ఆమె మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా, మౌంట్ ఎల్బ్రస్ యూరప్, మౌంట్ కోస్కియాయూస్కో ఆస్ట్రేలియా, మౌంట్ అకాన్కాగువా దక్షిణ అమెరికా, మౌంట్ డెనాలి ఉత్తర అమెరికా, మౌంట్ ఎవరెస్ట్ ఆసియాలను అధిరోహించింది. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న కామ్య సాధించిన విజయాలను భారత నావికాదళం మరియు ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆమె ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ సాహసికతలను స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనము
నిన్నటి కరెంట్ ఎంసీక్యూస్ అనేది ఈరోజు తీసుకొస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంకా అప్డేటెడ్గా ఇంకా కొత్త తరహాలో యూపీఎస్సీ స్టాండర్డ్లో అయితే మనం క్వశ్చన్స్ కానీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ తీసుకురాబోతున్నాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడాలి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి. సో అదేవిధంగా ఇది అవసరం అనుకున్న మన యువత కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.